బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి హిందువుల్ని నిద్రలేపాయి. అయితే ఇక్కడ హిందువులు ఇంతవరకు నిద్రపోయారంటే అవును, నిద్రపోయారు కాదు, నిద్రపుచ్చారు. మమతా బేగం గత 15 సంవత్సరాలుగా హిందువుల్ని ఎలా అణచిపెట్టాలో అణచిపెట్టింది. భయంతో కొంతమందిని, బ్రతిమలాడి కొంతమందిని, తన యొక్క పథకాలతో కొంతమందిని, అంటారు కదా, ధనంతోటైనా సరే బలంతోటైనా కొట్టమని, 2 విధాలుగా కూడా కొట్టింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం అక్రమ వలసదారులను తీసుకొచ్చి హిందువుల్ని భయపెట్టింది ఒకవైపు. పోలీసు వ్యవస్థని తన కబంధ హస్తాల్లో నడిపించుకుంటూ మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా ఆవిడికి చెప్పినటువంటి మాట, ఆవిడ ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా. ఎందుకంటే ఆవిడ 3వ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు 18 మందిని సజీవ దహనం చేసేస్తే పోలీసులు వాడి మీద ఎటువంటి కేసు పెట్టలేదు, మొత్తం ఈవిడే నడిపించింది. ఆ విధంగా కూడా హిందువుల్ని భయపెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి అలాంటి సందర్భాలు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం హిందువుల్ని భయపెట్టి ఉంచింది. 2024లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లప్పుడు కూడా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు చలించిపోయారు, కానీ బయటికి ఎక్కడా కూడా ఇటువంటి నిరసన తెలపలేకపోయారు. కానీ ఈసారి మాత్రం వచ్చినటువంటి మార్పులు, హిందూ సంఘాల్లో మార్పులు వచ్చాయి, హిందువుల్లో మార్పులు వచ్చాయి, పరిస్థితులు చేదాటిపోతూనే అర్థమైంది. ఇష్టం వచ్చినట్లుగా రోహింగ్యాలు పెరిగిపోతున్నారు, స్థానిక ముస్లింలకి బలం, ఎక్కడి నుండి వచ్చినటువంటి ఈ ముష్కరులకి వీళ్ళకి బలం, ఇంతమందికి అక్కడ బలం ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువులు మైనార్టీలుగా అయిపోతున్నారు. అందుకే బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనలుగా నిన్న వాళ్ళు చేపట్టినటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే మమతా బేగం వాటిని చూసి భయపడిపోయింది. వాటి వెనక హిందూ సంఘాలు వచ్చాయి, బీజేపీ శ్రేణులు వచ్చాయి. ఎక్కడెక్కడంటే ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్, గొజతంగ, మాల్డాలోని మనోహర్పూర్, కూచ్ బిహార్ జిల్లాలోని చంగ్రబంద ఈ తదితర సరిహద్దు ప్రాంతాల్లోనూ నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. దీపు చంద్రదాస్ హత్యను ఖండిస్తూ మైనార్టీలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఇకనైనా ఆపాలి, దానికి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా స్పందించాలి, కానీ ఇప్పటివరకు స్పందించలేదు ఆవిడ. ఈ 24 పరగణాలు ఏదైతుందో ఈ జిల్లా మొత్తం ఆ షాజహాన్ అనేవాడు ఉన్నాడు కదా, 100 సంవత్సరం వాడిని అరెస్ట్ చేశారు. వాడే మొత్తం ఆ జిల్లా మొత్తాన్ని వాడి కబంధ హస్తాల్లో చిక్కుంటే దానికి ఈవిడేమొచ్చేసి ఫుల్ సపోర్ట్, వాడికి ఫుల్ సపోర్ట్ చేసేసి వాడు కొన్ని 100 ఎకరాలు, కొన్ని 100 మంది హిందూ మహిళలపై దాష్టీకాలు, అత్యాచారాలు చేసినా పట్టించుకోలేదు. ఇలాంటి దారుణాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే హిందువులు మేలుకుంటున్నారు. వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ కానీ మే నెల కానీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ మన చేతికి వస్తే బంగ్లాదేశ్కి అన్ని ఆట కడతాయి.